నమస్తే ప్రజలారా, దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కల్వకుట్ల కవిత గారు వైరల్ అవుతూ ఉన్నారు. ఆమె లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నది. అన్ని పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే అన్ని మీడియాలు కావచ్చు, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కల్వకుట్ల కవిత పేరు ట్రెండింగ్లో ఉన్నది. అందరూ అనుకున్నారు కల్వకుట్ల కవిత ఎప్పుడైతే తెరపైకి వచ్చి మాట్లాడుతుందో అప్పుడే ఈ అంశానికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందని చాలామంది అనుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కల్వకుట్ల కవితక్క అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే ఈరోజు మధ్యాహ్నమే కల్వకుట్ల కవితక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వస్తుందన్న విషయం తెలిసినప్పటి నుంచి శాటిలైట్ ఛానల్స్ మొత్తం అక్కడే ఉన్నాయి. కల్వకుట్ల కవితక్క ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మాట్లాడుతుంది, ఎప్పుడు ఆ వీడియోలని వైరల్ చేయాలని చెప్పి మీడియా మిత్రులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదే క్రమంలో కవితక్క ఎంట్రీ ఇచ్చింది. కల్వకుట్ల కవితక్క ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ జాగృతి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కావచ్చు, కల్వకుట్ల కవిత అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కాదు, ఒక కల్వకుట్ల కవిత అభిమానులు, దానికి తోడు ఏ బీసీ అంశం అయితే కల్వకుట్ల కవితక్క ఎత్తుకున్నదో కొంతమంది బీసీ సంఘాల వాళ్ళు కల్వకుట్ల కవితక్కకు స్వాగతం పలికే ప్రయత్నం చేసిరు. ఏ వర్గం అయితే కేసీఆర్కు దూరమైందో, ఏ వర్గం అయితే బీఆర్ఎస్ పార్టీకి దూరమైనదో ఆ వర్గాల్లో కొంతమంది కల్వకుట్ల కవితక్కకు మద్దతు తెలిపే ప్రయత్నంలో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఇక అసలు అంశానికి వస్తే కల్వకుట్ల కవితక్క స్పందించింది, మాట్లాడింది. కేసీఆర్ గారు నాకు దేవుడే, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొంతమంది దయ్యాలున్నాయి అన్న మాట మాట్లాడుతూ ఉన్నది. ఎందుకు ఆ మాట మాట్లాడుతూ ఉందంటే, నేను అంతర్గతంగా నా వ్యక్తిగత కానీ కల్వకుట్ల కవితక్క కావాలని కొంతమంది ఆ లేఖని బహిర్గతం చేసిర్రు. మా నాన్నగారికి అంతర్గతంగా నేను చాలాసార్లు లేఖపూర్వకంగా పంపించుకున్నా, కానీ ఈసారి కుట్రపూరితంగా బయటికి లీక్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి కల్వకుట్ల కవితక్క అంటా ఉన్నది. దానికి తోడు నేను చాలా కాలం పాటు పార్టీలో జరుగుతున్న నిర్ణయాల పట్ల మాట్లాడుతూ ఉన్నా. చాలామంది పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల ఒపీనియన్ తీసుకొని నేను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నా. కావాలని నా పైన ఒక కుట్ర జరుగుతూ ఉన్నది అన్నమాట కల్వకుట్ల కవితక్క చెప్తా ఉంది. సరే, ఇది అంతర్గత వ్యవహారం, కల్వకుట్ల కుటుంబంలో వ్యవహారం. కావాలని ఈ అంశాన్ని తెరపై తీసుకొని వస్తావురా, లేకపోతే ఏ వర్గం అయితే కేసీఆర్ గారిని నమ్మక తెలంగాణ రాష్ట్ర ప్రజలు దూరమైనరో, అధికారాన్ని దూరం చేసిరో, ఆ వర్గానికి మా దగ్గర కావాలని ఆ కుటుంబమే ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉందా, ఆ విషయం పక్కకు పెడితే, కానీ కల్వకుట్ల కవిత గారికి ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాం. నీ ఇంట్లో మీరు రాసిన లేఖ బయటికి లీక్ అయితేనే అంత బాధ మీకు అనిపిస్తుంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో మీ అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయిందండి. పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆ బిడ్డలను తెచ్చేయగలుగుతారా? మీ కుటుంబంలో మీ నాన్నగారికి రాసిన లేఖ బయటికి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితేనే నా పైన కుట్ర జరుగుతూ ఉంది, కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలున్నాయి, మా నాన్న నాకు దేవుడితో సమానమే, ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఏ దయ్యాలు మీ చుట్టూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో పేపర్ లీకేజ్ జరిగిందో ఒక మాట కల్వకుట్ల కవితక్క సమాధానం చెప్పాలి. ఒక పేపర్ లీకేజ్ అనే కాదు, మీ లేఖ లీకేజ్ అని చెప్పి నేను దానికి ముడికట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నా. బట్ 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా మహిళలు ఒక నరక యాతన కొనసాగినారు. అఘాయిత్యాలు జరిగినాయి, మహిళల పైన రేపులు జరిగినాయి, మహిళా మంత్రి లేకుండే, మహిళా కమిషన్ లేకపోతుండే. ఏ మహిళలకైనా అట్లీస్ట్ మీ పార్టీ కోసం కష్టపడ్డ బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలకు ఎక్కడ న్యాయం జరిగిందా? ఏనాడు మాట్లాడపోతురే. కానీ మీ పార్టీకి అధికారం దూరమైందని చెప్పి కంప్లీట్గా రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ ఆగమవుతుందన్న ఒక ఆలోచనలో భాగంగా మీ కుటుంబం అందరూ కలిసి మాట్లాడుకొని ఈ లేఖని లీక్ చేసిన మేము ఎందుకు అనుకోవద్దు? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఒక కల్వకుట్ల కవిత వ్యక్తిగతంగా వాళ్ళ నాన్నకు రాసుకున్న లేఖనే లీక్ అయితే అంత బాధపడుతుంది కదా కవితక్క. కానీ మన బిడ్డలు కష్టపడి కోచింగ్ సెంటర్లలో పైసలు కట్టి
మంచిగా ప్రిపేర్ అయ్యి ఒక ఎగ్జామ్ రాస్తే గవర్నమెంట్ జాబ్ వస్తే మా తల్లిదండ్రులని సంతోషంగా చూసుకోవచ్చు, మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఎంతోమంది లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయితే మీ పేపరు లీకేజీల వల్ల వాళ్ళకు జాబ్ రాకపోవడంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. అప్పుడు అక్కడ ఆ పెయిన్ మీకు కనిపించలేక కల్వకుట్ల కవితక్క ఒక్క లేఖ లీక్ అయితేనే మీకు అంత బాధ అనిపిస్తూ ఉంది కదా. సో ప్రజలారా, ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఈ ట్రాప్లో మనం ఎట్టి పరిస్థితిలో పడొద్దు. అది ఒక కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. అల్టిమేట్గా ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు ఒకే తాటిపైకి వస్తారు. కేసీఆర్ కాదంటాడా కవితని? కాదనే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు కదా. కవిత వాళ్ళ నాన్నని కాదనే ఒక అడుగు ముందుకేసే అవకాశం ఉంటుందా? ఏం వేసినా కానీ అల్టిమేట్గా రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే ఇటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ ట్రాప్లో పడద్దని కూడా తెలంగాణ సమాజానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.